Closed doors, I'm a fool for your love. హలో గాయ్స్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సిన మిగిలి ఉంది. డోంట్ వెరీ, రాజు సియర్. వెల్కమ్ టు ద సండే స్పెషల్ ఎపిసోడ్ సార్. మనం ఎవ్రీ సండే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుంటున్నాం కదా. ఇంట్రెస్టింగ్ టాపిక్ మీన్స్ బిట్స్ వచ్చే టాపిక్ చెప్పుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈరోజు సండే ఎపిసోడ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ విత్ ఇంపార్టెంట్ బిట్స్ పర్పస్ టాపిక్ చెప్పుకుంటున్నాం సార్. అదే ఐసోలబల్ ఎనాలజీ ఆర్ ఐసోలబల్ స్పీసెస్. దాని గురించి డిస్కస్ చేసుకుని సండే ఎపిసోడ్ కదా, దాని మీద వెంటనే మనం ప్రీవియస్ బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనండి. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. ఐసోలబిలిటీ ఆర్ ఐసోలబల్ స్పీసెస్ అని అడుగుతాడు సార్. బిట్ అలాగే చూసే ముందు మనం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కదా. ఎప్పుడు కూడా కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత మనం ప్రీవియస్ బిట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ డిస్కస్ చేద్దాం. దీంట్లోనే సండే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి నేను టాపిక్ విత్ ప్రీవియస్ బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనండి. కాన్సెప్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఐసోలబల్ స్పీసెస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్ డెవలప్డ్ బై హాఫ్మన్ సార్. హాఫ్మన్ అనేవాడు దీన్ని డెవలప్ చేశాడు. ఓకేనండి. దేనికోసం సార్ డెవలప్ చేశాడంటే Hoffman is developed the isolable species or isolability or isolable analogy. It shows the connectivity of inorganic and organic molecules, sir. It shows connectivity of organic or inorganic molecules. ఎలా అంటే కనెక్టివిటీ అనేది ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఎలా చేస్తారంటే మళ్ళీ అకార్డింగ్ టు దిస్ థియరీ ఏ మాలిక్యూల్ అని తీసుకుంటే ఏవైతే ఐసోలబల్ అవుతున్నాయో అవి సేమ్ స్ట్రక్చర్ ఆర్ సిమిలర్ సిమెట్రీ ఆర్ సిమిలర్ అప్రాక్సిమేట్ ఎనర్జీ ఆర్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సిమిలర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటే మాత్రమే ఏవైతే ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఇవన్నీ కలిగి ఉంటాయి. కాబట్టి ఆ మాలిక్యూల్స్ని ఐసోలబల్ స్పీసెస్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ అని కూడా అంటారు సార్, లేదా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్. నథింగ్ బట్ ఐసోలబిలిటీ ఆర్ నథింగ్ బట్ ఐసో ఎలక్ట్రిక్ మాలిక్యూల్స్, సారీ ఎలక్ట్రానిక్ సార్. ఐసో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం కదా. సో ఇట్ కాల్డ్ యాజ్ ఏ isoelectronic or isostructural species. Okay, isostructural same symmetry, same structure. So isolability is nothing but is called also isostructural or isoelectronic species. Okay, for example చూద్దాం. ఏంటి అంటే ఏ మాలిక్యూల్స్ అయితే ఐసోలబల్ అవుతాయో దాని గురించి కొన్ని కండిషన్స్ చెప్పుకున్నాం. ఓకే, ఎందుకు ఐసోలబల్ మాలిక్యూల్స్ అంటాం, వేటిని ఐసోలబల్ మాలిక్యూల్స్ అంటామంటే విచ్ మాలిక్యూల్స్ హ్యావ్ సేమ్ సిమెట్రీ, సేమ్ మాలిక్యూల్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఓకేనండి, సేమ్ నెంబర్ ఆఫ్ మీన్స్ సేమ్ ఎనర్జీ ఆర్ అప్రాక్సిమేట్ ఎనర్జీ కలిగి ఉంటే ఆ మాలిక్యూల్స్ మనం ఐసోలబల్ స్పీసీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బీన్ అండి, కార్బీన్ చూస్తున్నాం, కార్బీన్ అండ్ ఫాస్ఫరస్ అండ్ ఇంకేదో ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్ CO3 అనుకోం, కోబాల్ట్ కార్బోనైల్ 3 టైమ్స్ అనమాట. ఇది చూసుకొని అనుకోండి సార్. చూడండి ఎలా ఉంటాయో. దీన్ని విడదీసి రాస్తున్నాను సార్. ఈ లోన్ పేరు అలా రాస్తున్నాను నేను, ఈ 2 హైడ్రోజన్స్. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ చూడండి దీని మీద ఎలా ఉంటాయి సార్. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఎలా ఉంటాయి, 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఫాస్ఫరస్ తీసుకుంటే 2 లోన్ కాన్ఫిగరేషన్ వేసుకుంటే మీకు 3 లోన్ పేర్స్ ఉంటాయి. అదేవిధంగా కోబాల్ట్ తీసుకున్నట్టే 3d7 4s2 తీసుకున్నా అందులో 3 కార్బనైన్స్ విడిపోగా 3 కార్బనైన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయిపోగా ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి సార్, 2 లోన్ పేర్స్. ఓకేనండి. ఇలా 2 లోన్ పేర్స్ ఇవన్నీ చూడండి. సేమ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, సేమ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, సేమ్ నెంబర్ ఆఫ్ సిమెట్రీ, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సేమ్ నెంబర్ ఆఫ్ approximate energy. So these are isoelectronic species or isostructural species or isolabile species. And it's sign దీనికి ఒక సైన్ ఉంటుంది సార్. ఐసోలబల్ స్పీసెస్ ఎలా ఉంటుంది ఇలా. ఓకేనా. ఇప్పుడు 2 ఐసోలబల్ స్పీసెస్ అయ్యాయి కాబట్టి షోస్ లైక్ దట్.
ఓకేనండి. ఎందుకు చెప్పామంటే ఈ హ్యావ్ వన్ కామన్ పాయింట్ ఉంటుంది అనమాట, వన్ కామన్ ఫ్రాగ్మెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ కామన్ ఫ్రాగ్మెంట్ అనేది సేమ్ స్ట్రక్చర్ అవ్వచ్చు, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, అప్రాక్సిమేట్ ఎనర్జీ అవ్వచ్చు, దగ్గర ఎనర్జీ అని అవ్వచ్చు. సో ఏవైనా సరే ఉన్నా సరే మనం ఏ రెండు మాలిక్యూల్స్ అనే వాటిని మనం ఐసోలబల్ స్పీసెస్ ఆర్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్ అని కూడా అనొచ్చు. సో ఈ ఇప్పుడు తీసుకున్నవన్నీ కూడా ఐసోలబల్ స్పీసెస్ అనమాట. ఇలా ఎన్ని మాలిక్యూల్ తీసుకున్నా మనము చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ తీసుకున్నారనుకోండి, బిహెచ్ ఈజ్ రిలేటెడ్ టు CH2. అలా ఏమైనా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. BHCH2 ఈ రెండు చెప్పాం కదా, ఇంకొకటి FeCO4 టైమ్స్. ఓకేనా. ఇలాంటి సేమ్ ఎగ్జాంపుల్ BH ఎలా ఉంటుంది సార్? ఓకేనా. BH అనేది దే హ్యావ్ 2 lone pairs and thus like this. ఓకే. సేమ్ CH2 కూడా సేమ్ కార్బన్ అనుకుంటే దే హ్యావ్ 2 lone pairs like this. అండ్ ఇది కూడా కోబాల్ట్ CO3 టైమ్స్ లాగే మనం దాని యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఐరన్ హ్యావ్ 3d6 4s2 అండ్ 4 కార్బన్స్ ఫిల్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు చూసుకున్నట్లయితే ఇలా 2 lone pairs అనేది వస్తుంది అనమాట. ఇలా ఓకేనా. ఇక్కడ 4 కార్బోనేట్స్. ఓకేనండి. ఇలా సో వీటిని ఏమనొచ్చు సార్? సేమ్ నెంబర్ ఆఫ్ లోన్ pairs. సో దోస్ 2 ఆర్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్ బికాస్ ఆఫ్ వన్ కామన్ పాయింట్ హియర్. ఓకేనండి. మ్యాక్సిమం మనం లోన్ పేర్స్ బట్టి లేదా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి చెప్పొచ్చు. ఓకేనా. మన సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా చెప్పొచ్చు సార్? కార్బన్ మాలిక్యూల్స్ వచ్చు, ఆర్గానిక్ చెప్పాం కదా ఇక్కడ పాయింట్ ఒకటి. ఇట్ షోస్ ద కనెక్టివిటీ ఆఫ్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏమి ఉంటాయి సార్? కార్బన్ కంటైనింగ్గా ఉంటాయి. కాబట్టి కార్బన్ కంటైన్ మాలిక్యూల్స్ అన్ని ఎందులో ఉంటాయి సార్? పీ బ్లాక్ కదా. ఓకేనండి. అదేవిధంగా D బ్లాక్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కదా, ఇవన్నీ D బ్లాక్ కదా సార్. మ్యాక్సిమం మనం P బ్లాక్ D బ్లాక్లో చూసుకోవాలి. ఎలా చూసుకుంటామంటే మనం కామన్ పాయింట్ ఎత్తుకోవాలి. కామన్ పాయింట్ ఏంటి సార్? ఇట్లా ఏదైనా అవ్వచ్చు, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, సేమ్ నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్ అవ్వచ్చు, అప్రాక్సిమేట్ ఎనర్జీ అవ్వచ్చు. ఇక్కడ ఐసోలబల్ స్పీసెస్ మ్యాక్సిమం కనెక్టివిటీ ఆర్గానిక్ మరియు ఇన్ఆర్గానిక్ మధ్య ఏ కనెక్టివిటీ ఉంటుందంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి మనం మ్యాక్సిమం చెప్పొచ్చు సార్. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పొచ్చు. నేను చేస్తాను, దీన్ని రబ్ చేద్దాం అనుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మినిట్స్ నా దెన్ డూ ఇట్. ఓకేనండి. ఏం లేదు, చిన్న పాయింట్స్ చెప్పుకున్నాం. ఏ ఐసోలబిలిటీ అవ్వాలంటే వాట్ ద ప్రాపర్టీస్ హ్యావ్. ఓకేనా. ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇలా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వాటికి ఇక్కడ కనెక్టివిటీ అనేది ఎలా చెప్పాను నేను? సేమ్ నెంబర్ ఆఫ్ లోన్ pairs బట్టి చెప్పాను అనమాట. మ్యాక్సిమం చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నాం? మ్యాక్సిమం సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి మనం ఐసోలబిలిటీ చెప్పొచ్చు. అది అలానే చూద్దాం. ఎక్కడ ఎక్కువ ఉంటాయి సార్? కార్బన్ మాలిక్యూల్స్ ఆర్గానిక్ కనెక్టివిటీ ఇక్కడ చెప్పుకున్నాం కదా. ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే ఆ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ హ్యావ్ కార్బన్స్. ఓకేనా. ఆ కార్బన్ అనేది అందులో ఉంటుంది సార్? P బ్లాక్లో ఉంటుంది. అదేవిధంగా ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ D బ్లాక్ సార్. కోబాల్ట్ ఇస్ D బ్లాక్ ఎలిమెంట్, ఐరన్ ఇస్ D బ్లాక్ ఎలిమెంట్. సో P బ్లాక్కి D బ్లాక్ మధ్య మనం ఎలక్ట్రాన్స్ మధ్య వేరియేషన్ చూసుకున్నట్లయితే మనం ఈజీగా ఐసోలబిలిటీ అని చెప్పవచ్చు. మ్యాక్సిమం ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ అని D బ్లాక్తోనే ఉంటాయి. అది ఎందుకు ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్ని కూడా కార్బన్స్తోనే ఉంటాయి. కాబట్టి P బ్లాక్కి D బ్లాక్ మధ్య ఎలక్ట్రాన్స్ మధ్య వేరియేషన్ మనం కనిపెట్టినట్లయితే వాటి ఐసోలబిలిటీ అనేది ఈజీగా చెక్ చేయొచ్చు. ఓకేనా. చెక్ చేద్దాం. దేని బట్టి చెక్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. P బ్లాక్ అనుకున్నాం కదా సార్. P బ్లాక్కి D బ్లాక్కి. ఓకేనా. P బ్లాక్ అంటే స్టేబిలిటీ దేని బట్టి చెప్పొచ్చు సార్? ఆక్టేట్ రూల్. ఓకేనా. ఆక్టేట్ రూల్ అంటే ఇట్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా. 8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది ఏవైతే P బ్లాక్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ D బ్లాక్ అంటే 18 ఎలక్ట్రాన్ రూల్. ఓకేనండి. 18 ఎలక్ట్రాన్ రూల్ బట్టి దాని స్టేబిలిటీ అనేది డిసైడ్ చేస్తాం. మనం ఆల్రెడీ 18 ఎలక్ట్రాన్ రూల్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని ఉంటాయి చూడండి, అక్కడ 18 ఎలక్ట్రాన్ రూల్ గురించి చెప్పాం. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఆక్టేట్ రూల్. ఇప్పుడు వీటి P బ్లాక్కి D బ్లాక్ మధ్య మనం ఐసోలబిలిటీ చెక్ చేయాలంటే ఏమనుకున్నాం సార్? సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలనుకున్నాం. అంతే కదా. ఎలక్ట్రాన్స్ బట్టి మనం చెప్పుకున్నాం. సిమిలర్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలా ఉంటాయి సార్? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్ అనేది 5 ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నది అనుకోండి సార్. అప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్కి లేదా ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్కి ఐసోలబిలిటీ ఉంటుంది. దోస్ హ్యావ్ 15 ఎలక్ట్రాన్స్. ఓకే సార్. ఇక్కడ 6 ఎలక్ట్రాన్ కలిగి ఉండే ఒక P బ్లాక్ అనేది ఐసోలబిలిటీ అనేది దేంతో D బ్లాక్ తో ఐసోలబిలిటీ అవుతుంది సార్?
దోస్ హ్యావ్ 16 ఎలక్ట్రాన్ కాంపౌండ్ అనమాట. అదేవిధంగా 7 ఎలక్ట్రాన్ కలిగినటువంటి ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్ అనేది దేంతో అసోలబిలిటీ అవుతుంది సార్ 17 ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకునే సార్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి 17 ఎలక్ట్రాన్స్ 18 ఎలక్ట్రాన్స్తో మనం ఐసోలబిలిటీ స్టెబిలిటీ చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఆక్టెట్ రూల్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఆక్టెట్ రూల్ ద్వారా స్టెబిలిటీ చెప్తాం కాబట్టి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలక్ట్రాన్ కలిగినటువంటి పీ బ్లాక్ ఎలిమెంట్ అనేది స్టెబిలిటీ అవ్వాలంటే ఆక్టెట్ రూల్ పొందాలంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అండి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ రిక్వైర్ ఫర్ ద స్టెబిలిటీ టు ఆక్టెట్ రూల్? దే ఆర్ 8 - 5 3 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇది స్టేబుల్ అవుతుంది అనమాట. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మామూలుగా 5 ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి ఒక కాంపౌండ్ అని చెప్పాను. 5 ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి ఒక పీ బ్లాక్ కాంపౌండ్ అనేది స్టెబిలిటీ అవ్వాలంటే దే హ్యావ్ రిక్వైర్ ద 3 ఎలక్ట్రాన్స్. అదేవిధంగా 15 ఎలక్ట్రాన్ కలిగినటువంటి డి బ్లాక్ ఎలిమెంట్ అనేది ఒక టీ బ్లాక్ కాంపౌండ్ అనేది స్టెబిలిటీ అవ్వాలంటే దే రిక్వైర్ ద 3 ఎలక్ట్రాన్స్ అనమాట. ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు అనమాట ఐసోలబిలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. దాని టోటల్ ఎలక్ట్రాన్స్ బట్టి చెప్పొచ్చు. హౌ మెనీ రిక్వైర్ ద ఎలక్ట్రాన్స్ టు గెట్ స్టెబిలిటీ, ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలనుకుంటుందో స్టెబిలిటీ అవ్వడానికి దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు. ఏదైనా ఒక కామన్ పాయింట్ ఉండాలి సార్. అది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి చెప్పొచ్చు అనమాట. ముందు నేను రూల్స్ చెప్పాను కదా, ఒక సిమిలర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సిమిలర్ నెంబర్ ఆఫ్ సిమెట్రీ, అప్రాక్సిమేట్ ఎనర్జీ బట్టి అవన్నీ రూల్స్ బట్టి చెప్పొచ్చు. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఇలా పీ బ్లాక్లో అయితే ఇలాగా, డి బ్లాక్లో అయితే 8 ఎలక్ట్రాన్ బట్టి, పీ బ్లాక్లో అయితే ఆక్టేట్ రూల్ బట్టి మనం చెప్తాం కదా, ఆ విధంగా అనమాట. ఐసోలబిలిటీ అనేది ఇలా చెప్పొచ్చు. 18 ఎలక్ట్రాన్స్ అనేది ఇలా 18 ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అనేది పీ బ్లాక్ ఎలిమెంట్ అనేది 18 ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి ఒక డి బ్లాక్ కాంపౌండ్తో ఇంటర్చేంజ్ అవుతుంది. మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఓకేనా, ఎగ్జాంపుల్ మీరు చేస్తే క్లియర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, ఇలా ఇది చిన్న ట్రిక్ అనుకోవచ్చు. మనం ఐసోలబిలిటీ స్పీచ్ చెప్పాలంటే దేంతో చెప్పాలి సార్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి చెప్పొచ్చు అనుకుంటే 5 ఎలక్ట్రాన్స్ కలిగిన కాంపౌండ్ అనేది దేంతో ఐసోలబుల్ అవుతుంది సార్ 15. 6 ఎలక్ట్రాన్ కలిగిన కాంపౌండ్ అనేది 16, 7 17, 8 18, 9 19, 20 20 అలా సింపుల్ జస్ట్ ట్రిక్ అనుకోవచ్చు అనమాట. చిన్న కాన్సెప్ట్ సార్ ఇది, కానీ నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయి మీకు చూసుకున్నట్లయితే నెట్, సిఎస్ఆర్ నెట్లో కానీ, ఏపీ సెట్లో కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో లెవెల్ నుంచి కూడా ఆ సెట్లో కూడా పీ బ్లాక్ ఎలిమెంట్, పీ బ్లాక్ కాంపౌండ్స్ ఏమైనా ఇస్తారనమాట. CH2 అనేది విచ్ కాంపౌండ్స్తో CH2 అనేది విచ్ కాంపౌండ్స్తో ఐసోలబుల్ అవుతుందని, ఏదో ఫాస్ఫరస్ కానీ ఏదో నైట్రోజన్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, CH2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్? CH2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ కార్బన్, 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ హైడ్రోజన్స్. సో 6 ఎలక్ట్రాన్స్తో రిలేటెడ్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఏముండాలి, 6 ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి కాంపౌండ్ ఉండాలి, లేదా డి బ్లాక్ ఎలిమెంట్ అయ్యిందంటే 16 ఎలక్ట్రాన్ కలిగినటువంటి కాంపౌండ్ అయి ఉండాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ CH2 కలిగినటువంటిది ఏదైనా మనకు ఉండాలంటే ఒక ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి సార్, ఏదో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ ఇలా ఇచ్చాడు సార్, ఏదో ఆల్ అని ఇచ్చాడు సార్. చూడండి ఇక్కడ చూడండి సార్, మీరు ఎలక్ట్రాన్స్ కట్టండి సార్. నైట్రోజన్కి ఎన్ని లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్ అవుట్ మోస్ట్ షెల్లో? ఎలా చెప్పాలి? అప్పుడు గ్రూప్ నెంబర్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. నైట్రోజన్ అనేది 5 ఎలక్ట్రాన్ గ్రూప్, 5th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి దే హ్యావ్ 5 ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుట్ మోస్ట్ షెల్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇందులో 5 వస్తాయి. కానీ మనం దేంతో రిలేట్ అవ్వాలి? CH2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ సార్? 4 + 2 6 ఎలక్ట్రాన్తో రిలేట్ అవ్వాలి. అయితే 6 అయినా ఉండాలి, లేకపోతే 16 అయిన కాంపౌండ్ అయినా ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఆక్సిజన్ అనేది ఎన్నో గ్రూప్ ఎలిమెంట్స్ సార్? 6 గ్రూప్ ఎలిమెంట్. ఇక్కడ మనకు తెలిసిపోయింది కదా, దీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ద CH2. ఈ కార్బన్ అంటే 4th గ్రూప్, ఓన్లీ 4 కాబట్టి దీంతో కూడా అవ్వదు. సో ఈ ఆప్షన్ కూడా అవ్వదు. మన ఆప్షన్ ఏంటి సార్? CL. ఇది మొత్తం టోటల్ కాన్సెప్ట్. మనం ప్రీవియస్ బిట్స్ చేస్తే మన కాన్సెప్ట్ అనేది ఒక కొలీక్ వస్తుంది అనమాట. ఓకేనండి, ప్రీవియస్ బిట్స్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోద్దు, వీడియో చూసే ముందు వెళ్ళిపోద్దు. ప్రీవియస్ బిట్ అసలైన ప్రీవియస్ బిట్స్ అక్కడే మీకు కాన్సెప్ట్ మొత్తం తెలుస్తుంది అనమాట. నేను మొత్తం ప్రీవియస్ బిట్ కలెక్ట్ చేసి ఉంచాను. లెట్స్ వాచ్. ఓకే సార్, మనం ప్రీవియస్ బిట్స్లోకి వచ్చేద్దాం. కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, సండే స్పెషల్ వీడియో కాబట్టి కొంచెం కష్టమైన ప్రీవియస్ బిట్స్ కూడా ఇప్పుడు దాంతో పాటు కల్పిస్తున్నాను. బికాస్ ఆఫ్ సండే ఈజ్ ద స్పెషల్ ఎపిసోడ్. ఓకేనండి, ప్రీవియస్ బిట్స్ ఆన్ ఐసోలబిలిటీ.
ఓకేనండి. ఐసోలేబిలిటీ ఆల్రెడీ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేస్తున్నాను సార్. నేను ఆల్రెడీ అన్ని ప్రీవియస్ బిట్సే మెన్షన్ చేశాను. సో అన్నీ ఇది సిఎస్ఆర్ 2013లో వచ్చింది, డిసెంబర్ సెషన్కి వచ్చింది, జూన్ సెషన్కి వచ్చింది అని చెప్పాను. ఇక్కడ రాశాను, కొన్నింటికి రాయలేదు, మెన్షన్ చేయలేదు. నేను మ్యాక్సిమం అన్ని ప్రీవియస్ బిట్సే కలెక్ట్ చేసి మీ ముందు ఉంచున్నాను సార్. ఫస్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐసోలేబల్. ఓకేనండి. 3 ఆప్షన్స్ ఇచ్చాడు, ఏవే ఏ ఐసోలేబిలిటీ అని అన్నాడు సార్. ఓకేనండి. 3 కాంపౌండ్స్ కూడా ఐసోలేబిలిటీ మనం చెప్పాలన్నమాట. ఓకేనా. చెప్పాను కదా, ఐసోలేబిలిటీ చెప్పాలంటే ఏం చేయాలి, వాటి యొక్క నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసుకోవాలన్నమాట. ఓకే, నేను చూడండి ఈ కాంపౌండ్ ఎలా ఉంది చూడండి సార్. 2 మార్క్స్ ఇచ్చాడు సిఎస్ఆర్ నెట్ 2013 డిసెంబర్ సెషన్కి. మనం ఈ 3 కాంపౌండ్స్లో ఈ 3 ఆప్షన్స్లో ఏవి ఐసోలేబిలిటీ చూసుకోవాలి. అంటే ఏమవ్వాలి, ఇలా సేమ్ అవ్వాలన్నమాట. ఇక్కడ సింపుల్ ఇచ్చినట్లయితే ఇక్కడ సేమ్ అవ్వాలి. ఎలా ఏ విధంగా సేమ్ అవ్వాలి సార్, మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి సేవ్ అవ్వాలి. ఓకేనా. ఫస్ట్ దాన్ని చూడండి సిపి. ఓకేనా. సిపి అంటే ఏంటి సార్, సైక్లో పెంటేన్ కదా, అదే పెంటిన్ టైప్లో ఉంటుంది కాబట్టి దానికి ఏంటి సార్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి పెంటిన్ అంటే ఇలా కదా సార్, సైక్లో పెంటీనా ఇలా ఉంటుంది కదా, సైక్లో పెంటీన్ 4 ఎలక్ట్రాన్స్ రాసుకోవచ్చు కదా. దేర్ఫోర్ 4 ఎలక్ట్రాన్స్. నేను ఇంకో బుక్లో రాస్తాను, ఇక్కడ క్లమ్జీగా ఉంటుంది కాబట్టి. ఓకేనండి సార్, అక్కడే ఉంటుంది. అక్కడ ఆ కాంపౌండ్ చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం కాల్కులేట్ చేస్తాం. సిపి అంటే ఏముంది, దాని యొక్క హెప్టాసిటీ అంటాం, నెంబర్ ఆఫ్ డొనేటింగ్ ఎలక్ట్రాన్స్ టు లైగండ్ అనమాట. 2 సెంటీమీటర్లు అనమాట. అంటే సిపి అంటే సైక్లో పెంటీన్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ సిఓ అంటే ఏంటి సార్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, D7 3D7 4s2 కాబట్టి ఎన్ని ఉంటాయి సార్, 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 9. ఓకేనా. నెక్స్ట్ సిఓ ఒకటే కదా ఇచ్చాడు సార్. దేర్ఫోర్ 2 4 + 6 + 9 ఎంత అయింది సార్ చూడండి, 15 ఎలక్ట్రాన్స్ అయింది. అది ఫస్ట్ దానికి, ఇది ఫస్ట్ దానికి. ఓకేనా. అదేవిధంగా సిహెచ్ మైనస్కి ఏమి సార్, సింపుల్గా అంటే వచ్చి సి అంటే 4 ప్లస్ 1 హైడ్రోజన్ ప్లస్ మైనస్ ఇచ్చాడంటే 1 ఎలక్ట్రాన్. సో 6 ఎలక్ట్రాన్స్. ఓకేనా. ఇది 15 వచ్చింది, ఇది 6 వచ్చింది. ఇక్కడే మనకి ఐసోలేబిలిటీ అనేది మిస్ అయిపోయింది. కొంచెం చూద్దాం ఇది కూడా. CH3 అంటే 4 ఫ్రమ్ కార్బన్, 3 ఫ్రమ్ హైడ్రోజన్స్, -1 బికాస్ ఆఫ్ ప్లస్ ఇస్ ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 7 - 6 వచ్చింది. కానీ ఈ 2 ఐసోలేబిలిటీ వచ్చాయి, కానీ ఇది ఐసోలేబిలిటీ రాలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ 15 వచ్చింది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్లో పి అంటే ఆన్సర్ ఎన్నో గ్రూప్, ఎన్ని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5th గ్రూప్ అని చెప్పుకోవచ్చు. అండ్ దే హ్యావ్ 5 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 5. ఓకేనా. అదేవిధంగా CH2+ అంటే ఆన్సర్ 4, కార్బన్ 4 ప్లస్ 2 6 -1 కదా 5. డైరెక్ట్ రాస్తున్నాను సార్. మీకు డౌట్ ఉంటే కింద నా కామెంట్ పింక్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఓకేనా. ఇక్కడ ఇది కొంచెం కార్బన్ కాంపౌండ్ కాబట్టి డైరెక్ట్ రాయండి. నికెల్ CO 2 టైమ్స్ కాబట్టి నికెల్ అంటే 3D8 4s2 10 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 కార్బనల్స్ కూడా ఏంటి 2 × 2 4 కాబట్టి 14. ఇది కూడా మిస్ అయింది. ఓకేనా. ఇది కూడా మిస్ అయింది. అంటే 15 వస్తే ఐసోలేబుల్ అయిపోతుండే, కానీ ఏమైంది 14 వచ్చింది కాబట్టి ఇక్కడ కాదు. ఓకేనా. నెక్స్ట్ సల్ఫరు FeCO 4 టైమ్స్. సల్ఫర్ ఆన్సర్ ఆక్సిజన్ సల్ఫర్ కదా, 6th గ్రూప్ కదా. సో సింపుల్గా 6 ఎలక్ట్రాన్స్ చెప్పవచ్చు. ఇప్పుడు మనం కట్టాల్సింది ఏంటి, FeCO 4 టైమ్స్ కదా. ఓకేనా. Fe అంటే 3D6 4s2 కాబట్టి 8 + 4 8. ఓకేనా. 8 + 8 16. అండ్ ఓకేనా. సల్ఫర్ కూడా 6 కదా. ఓకేనా. ఏం చెప్పుకున్నాం మనం, పీ బ్లాక్లో ఆక్టేట్ రూల్ కావాలంటే దీనికి ఎంత స్టెబిలిటీ కావాలి సార్, 2 ఎలక్ట్రాన్ ఇంకా స్టెబిలిటీ అవ్వాలి. 18 ఎలక్ట్రాన్ పొందాలంటే ఇది కూడా 2 ఎలక్ట్రాన్స్ స్టెబిలిటీ చూసుకోవాలి. ఓకేనా. సో దీస్ ఆర్ ఐసోలేబుల్. మన ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకేనా. సింపుల్ కదా. ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసుకుంటే మనది అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు రెండో బిట్ చూడండి సార్. 2 మార్క్స్కి అగైన్ 2 మార్క్స్కి 2014 సెషన్కి వచ్చింది. ఇరిడియం CO 3 టైమ్స్ క్యాన్ బీ రీప్లేస్డ్ బై అనేసాడు అనమాట. ఇక్కడ ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రీవియస్ బిట్ చెప్తున్నాను అంటే మనకి క్వశ్చన్ వేరియేషన్ ఎలా వస్తుందో మనకు తెలుస్తుంది అనమాట. ఎంతసేపు కూడా కాన్సెప్ట్ని మీరు రుద్ది పట్టిన ప్రీవియస్ బిట్ చేయకపోతే దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. ఓకేనా.
ఇప్పుడు IrCO3 రిప్లేస్డ్ బై అన్నాడు, అంటే IrCO3 అనేది దీంతో ఈ 4 ఆప్షన్స్తో దేంతో రిలేట్ అవుతుందని చూసుకోవాలి. దానికి ముందు IrCO3లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు అనమాట. IrCO3లో ఎన్ని ఎలక్ట్రాన్ ఉంటాయి సార్ చూడండి, ఇరీడియం CO3 టైమ్స్ కదా, ఇరీడియం అంటే ఎంత సార్, కోబాల్ట్ సిరీస్ కాదు, కోబాల్ట్, రోడియం, ఇరీడియం కాబట్టి కోబాల్ట్లో ఎన్ని ఉంటే ఇరీడియంలో కూడా ఎన్ని ఉంటాయి. సో 9 ఎలక్ట్రాన్స్ ప్లస్ 3 COs అంటే 3 2s are 6 కాబట్టి therefore 15 ఎలక్ట్రాన్స్ వచ్చాయి దీనికి. అంటే 15 ఎలక్ట్రాన్ కలిగినటువంటి ఆప్షన్ ఏముందో మనం చూసుకుంటే సరిపోద్ది. ఇది చూడండి, CH3 అంటే 4 + 3 7, CH2 అంటే 4 + 2 6, ఓకేనా. CH అంటే 4 + 1 5, C అంటే 4, ఓకేనా. 5 ఎలక్ట్రాన్ కలిగింది కదా మనం చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ద రిలేటెడ్ టు 15 ఎలక్ట్రాన్స్ కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి సింపుల్. ఇలా మన ట్రిక్ తెలుసుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు అనమాట, ఓకేనా సార్. ఇక్కడ చూడండి అగైన్ 2 మార్క్స్కి వచ్చింది, నేను మెన్షన్ చేయలేదు, ఆల్ ఆర్ ప్రీవియస్ బిట్స్, బై మిస్టేక్ మర్చిపోయి ఉంటాను, ఓకేనండి. ఇక్కడ కాంప్లెక్స్ ఇచ్చాడు, ఈ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఈస్ రిప్లేస్డ్ బై మళ్ళీ రిప్లేస్డ్ బై ఎన్ని ఎలక్ట్రాన్స్కి ఈ రెండింటిలో ఏది దీనికి రిప్లేస్ అవుతుంది అని అన్నాడు. దానికి ముందు ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది పక్కన పెడుతుంది, దీనిలో ఎలక్ట్రాన్స్ కట్టడం కష్టం కాబట్టి ఇది చూద్దాం ముందు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంప్లెక్స్ కట్టండి, ఈ ఒక ఫ్రాగ్మెంట్కి కట్టండి, ఈ ఒక ఫ్రాగ్మెంట్ కడితే ఆస్మియం అంటే ఎంత సార్, ఫెర్రోజ్ కదా, ఐరన్, రుథియం, ఆస్మియం కదా. సో ఐరన్ సిరీసే కాబట్టి ఆస్మియం కూడా, ఐరన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆస్మియం కూడా అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 3d6 4s2 కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ప్లస్ 4 COs అంటే 4 2s are 8 కాబట్టి 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇందులో. దానికి రిలేటెడ్గా ఉన్నదేమో చూద్దాం. కార్బన్ R2 అంటే ఏంటి, ఇలా 2 కార్బన్స్ ఇచ్చాడు అనమాట. అంటే ఏంటి, ఆల్కైల్ గ్రూప్స్ అనమాట. 4 + ఆల్కైల్ గ్రూప్స్ డొనేట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ సార్, 1 1 + 2 కాబట్టి 6 ఎలక్ట్రాన్స్, ఓకేనా. Cr3 అంటే ఏంటి సార్, కార్బన్ ఏమో 4 + 3 ఆల్కైల్ గ్రూప్స్ 3 7, ఓకేనా. సిలికాన్, మళ్ళీ సిలికాన్ అనేది ఎన్ని గ్రూప్స్ సార్, 4 అగైన్ కార్బన్ ఫ్యామిలీ ప్లస్ 4 + 3 అగైన్ 7 ఎలక్ట్రాన్స్, మళ్ళీ 4 + 1 5 ఎలక్ట్రాన్. చూడండి మీరు, ఒక ఫ్రాగ్మెంట్ మనం కట్టిన వెంటనే మనకు తెలిసిపోయింది ఈ రెండిట్లో, ఈ అన్నింటిలో కూడా 6 ఎలక్ట్రాన్ ఈజ్ రిలేటెడ్ టు 16 ఎలక్ట్రాన్స్, ఓకేనా. అదేవిధంగా ఈ ఫ్రాగ్మెంట్ చూసుకోండి, ఇంకా ఎక్కువ వస్తాయి కదా, 16 + 16 32 వస్తాయి కదా. సో మనం ఒక ఫ్రాగ్మెంట్ చూసుకున్నట్లయితే ఇందులో ఒక ఫ్రాగ్మెంటు దీనికి రిలేటెడ్గా ఏది ఉందో మనం చూసుకోవాలన్నమాట, ఓకేనా. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కదా, ఇది ఒక మోడల్ కవర్ అయినట్టే మనకి, ఓకేనా. మన ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ 6 ఎలక్ట్రాన్ 16 ఎలక్ట్రాన్ కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి ఏ, ఓకేనండి. అలా చూసుకోవాలి. నెక్స్ట్ బిట్కి వెళ్దామా. నెక్స్ట్ అగైన్ ఇది 4 మార్క్స్కి ఇచ్చాడు సార్, నాకు బాగా గుర్తుంది. 4 మార్క్స్కి ఇచ్చాడు. P4 స్ట్రక్చర్, నిడో స్ట్రక్చర్ కదా, అది కూడా బిట్టే. దిస్ ఈజ్ ద నిడో స్ట్రక్చర్, ఇది కూడా బిట్టే అనమాట, ఓకేనా. ఇదేమో ఈజ్ రిప్లేస్ విత్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అన్నాడు, ఓకేనా. P అనగానే ఒక ఫ్రాగ్మెంట్ కట్టితే P అంటే ఏమొస్తుంది సార్, P అంటే నైట్రోజన్ ఫ్యామిలీ కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ కాబట్టి చూద్దాం 5 ఎలక్ట్రాన్స్ ఏమైనా వస్తుందో చూద్దాం, ఓకేనా. ఇరీడియం అంటే ఎంత సార్, కోబాల్ట్, రోడియం, ఇరీడియం కాబట్టి కోబాల్ట్ 9 ఎలక్ట్రాన్స్ ప్లస్ 6 9 + 6 15 ఇక్కడ వచ్చింది కదా. చూద్దాం మళ్ళీ ఇంకేమైనా వస్తున్నాయో, ఇంకో ఫ్రాగ్మెంట్ చూద్దాం. ఇక్కడే ఆన్సర్ మనకు వచ్చింది కానీ మనం ఇవి చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఐరన్ వచ్చేసి 3d6 4s2 కాబట్టి 8 + 5 10 అంటే 18, ఓకేనా. 18 వచ్చింది. ఇక్కడ నికిల్ అంటే 3d8 4s2 కాబట్టి 10 + 4 14, ఓకేనా. ఇక్కడ Cp అంటే 5 4 ఎలక్ట్రాన్ డోనర్ కదా, ఎప్టాసిటీ 4, Cp అంటే దట్ మీన్స్ అగైన్ అది అంటే నికిల్ అంటే 10 + 14 అంటే 4 అంటే 14. సో మనకి రిలేటెడ్ ఏంది సార్, ఒక ఫ్రాగ్మెంట్ చూసుకున్నాం, ఇంకో ఫ్రాగ్మెంట్ తీసుకుంటే 10 వస్తుంది. ఇక్కడ 10 ఉన్నది ఏం లేదు కదా, మనం 10 అనకూడదు కదా, ఎక్స్ట్రా ఇక్కడ P అనగానే ఏం చూసుకోవాలి మనం, P బ్లాక్ అనగానే ఆక్టేట్ చూసుకోవాలి. ఆక్టేట్ దాటిపోయింది కదా 10 అంటే, ఒక ఫ్రాగ్మెంటే చూసుకున్నాం. ఒక ఫ్రాగ్మెంట్లో 5 ఎలక్ట్రాన్స్ వచ్చింది, దానికి రిలేటెడ్గా ఉన్నది 15 ఎలక్ట్రాన్స్. సో మన ఆప్షన్ వచ్చేసి ఇదే, సింపుల్, ఓకేనా. నెక్స్ట్ కామన్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ దీస్ కాంప్లెక్సెస్ ఆర్ అని అన్నాడు సార్. ఇందులో ఉన్నటువంటి కామన్ ఫ్రాగ్మెంట్స్ ఏంటి, ఓకేనా. చూద్దాం. కామన్ ఫ్రాగ్మెంట్స్ అనగానే మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మొత్తం చూడండి, ఎన్ని ఎలక్ట్రాన్స్, ఇది Fe కదా, Fe అంటే 3d6 4s2 అంటే ఏమైతుంది సార్, ఒకటి కట్టండి, ఒక ఫ్రాగ్మెంట్ కట్టండి, తర్వాత ఇంకోటి కూడా కడదాం.
ఇక్కడ 3d6 4s2 8 ప్లస్ అదేంటి సిపి కదా, 8 + 4 అంటే 12. ఓకేనా, ఇక్కడ కూడా ఒకే ఫ్రాగ్మెంట్ కట్టండి సార్, ఈ హాఫ్ పార్ట్ కట్టండి. జనరల్గా చూద్దాం, ఒక ఫ్రాగ్మెంట్ అన్నాడు కదా, కామన్ ఫ్రాగ్మెంట్ ఏదైనా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు. ఓకేనా, ఈ రెండేనా అవ్వచ్చు, ఏదో ఒక ఫ్రాగ్మెంట్ అనేది కామన్గా ఉండాలండి. ఒక ఫ్రాగ్మెంట్ చూద్దాం, పైది చూద్దాం. జనరల్గా హాఫ్ పార్ట్ అన్నట్టు చూస్తున్నాం కాబట్టి పై చూసినట్లయితే mn అంటే 3d5 4s2 కాబట్టి 7 ప్లస్ ఇది ఏమొచ్చి సైక్లోపెంటేన్ కాబట్టి అగైన్ పెంటీన్ కాబట్టి అగైన్ 4, 7 + 4 13. ఓకేనా, 13. 7 + 4 13 కాదు 11 కదా, అమ్మో తగ్గిపోతాం. ఓకేనా, ఇలా ఏమైంది 11 వచ్చింది. చూద్దాం పోనీ ఏమైందో చూద్దాం. హాఫ్ ఫ్రాగ్మెంట్ కట్టండి సార్, ఇలా ఈ హాఫ్ ఫ్రాగ్మెంట్ కట్టినట్టయితే ఏమొస్తుంది సార్, టైటానియం అంటే స్కాండియం, వెనీడియం, టైటాన్ కాబట్టి స్కాండియం, టైటానియం, వెనీడియం కాబట్టి టైటానియం అంటే 3d2 4s2 కాబట్టి 4 ప్లస్ ఇదంటే 4 ప్లస్ ఇదంటే 2. అప్పుడు ఏమైంది 8 + 8 10 అయింది సార్. ఇక్కడ 10 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా కలిపితే 12 వస్తుంది. ఇలా ఇది కూడా కలిపితే 12 వస్తుంది. అప్పుడు దీనికి కామన్ ఫ్రాగ్మెంట్ అవుతుంది, దీనికి కామన్ ఫ్రాగ్మెంట్ అవుతుంది. సో మనం దీన్ని కూడా మనం 12 వచ్చేలాగా చూడాలన్నమాట. మాంగనీస్ అనగానే D5S2గా 7 అంటే F+4, ఇది 2 6 13 వస్తుంది. ఒకవేళ మనం ఇది కట్టాం కదా సార్, ఇది కూడా యాడ్ చేసినట్టయితే 2 యాడ్ అవుతుంది. సో 13 వస్తుంది. ఓకేనా, సో ఎలా చూసినా ఇది కామన్ ఫ్రాగ్మెంట్ అవ్వదు అనమాట. అప్పుడు ఏమవ్వచ్చు సార్, అప్పుడు ఇక్కడ ఏబిసి అని వచ్చేస్తాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి సార్, ఏబి అనేవి కామన్ ఫ్రాగ్మెంటా, బీసీ అనేది కామన్ ఫ్రాగ్మెంటా, ఏసీ అనేది కామన్ ఫ్రాగ్మెంటా, లేకపోతే ఏబిసి అనేది కామన్ ఫ్రాగ్మెంట్స్ అని అడుగుతాడు బిట్స్ అనమాట. మనం ఎలా చూసుకున్నా సరే ఈ రెండే కామన్ ఫ్రాగ్మెంట్ అవుతాయి కానీ ఇది కామన్ ఫ్రాగ్మెంట్ అవ్వదు కాబట్టి ఏసీ ఈజ్ ద మన ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇది ఒక మోడల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ ఐసోలేబుల్ పేర్స్. నాట్ అన్నాడు, ఏది ఐసోలేబుల్ పేరో కాదో చూసుకోవాలి. మళ్ళీ లెక్క పెట్టండి సేమ్. మళ్ళీ MnCO5 అంటే Mn అంటే D5S2 అంటే 7 + 5 2 = 10 17. ఓకేనా, CH3 అంటే ఏమైంది సార్, CH3 అంటే 4 + 3 7. సో 17 అనేది ఐసోలేబుల్ స్పీసీస్ కాబట్టి ఇది ఐసోలేబుల్ పేరు అవుతుంది. ఇక్కడ చూడండి సార్, ఆక్సిజన్ అంటే ఎన్నో గ్రూప్స్, 6th గ్రూప్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా ఐరన్ అంటే 3d6 4s2 + 8 + 4 8, ఇది కూడా 16 వచ్చింది. 16 6 అనేది ఐసోలేబుల్ స్పీసీసే కదా సార్, ఇది కూడా ఐసోలేబుల్ స్పీసీసే. ఇక్కడ చూడండి సార్, CO అంటే D7S2 కాబట్టి 9 + 6 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 6 కాబట్టి 15. అదేవిధంగా 15 ఇక్కడ ఏమన్నా సార్, సిలికాన్ అనేది 4th గ్రూప్ కాబట్టి 4 + 2 ఆల్కైల్ గ్రూప్స్ 6. ఇది 15 16 అనేది ఐసోలేబుల్ కాదు కాబట్టి ఇదే అవ్వచ్చు. సో ఇది కూడా చెక్ చేద్దాం. RS అన్నాడు కాబట్టి R అంటే ఆల్కైల్ గ్రూప్ +1, S అంటే సల్ఫర్. ఎన్నో గ్రూప్ చూడండి సార్, ఆక్సిజన్ సల్ఫర్ కదా 6th గ్రూప్, సో 7. ఓకేనా, ఇది చూడండి D7 అంటే Mn కాబట్టి D7S2 కాబట్టి 9 + D5S2 7 17. సారీ తప్పు చేస్తున్నాను, మిస్టేక్. సరిపోయింది కదా, 17 7 అనేది ఐసోలేబుల్స్. ఒకటే మనకి నాట్ ఐసోలేబుల్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి C. బాగా వస్తున్నాయి కదా, జనరల్గా ఇది ప్రాక్టీస్ చేయలేదు, ఇక్కడ వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో అందుకే కొంచెం. ఓకేనా, అగైన్ December 2016 CSR 2 మార్క్స్కి ఇచ్చాడు సార్. ఇది CP అంటే సైక్లోపెంటాడైయినైల్ ఫ్రాగ్మెంట్ ఈజ్ ఐసోలేబుల్ విత్ BH గ్రూప్ ఫ్రాగ్మెంట్ ఈజ్. ఓకేనా, BH గ్రూప్ ఫ్రాగ్మెంట్కి రిలేటెడ్ అయినటువంటి CP కాంపౌండ్ ఇది అని అంటున్నాడు. BH అంటే ఎంత సార్, మనకి B అంటే 3rd + 1 అంటే 4 ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి ఈ కాంపౌండ్కి ఈ 4గిట్లో ఏది ఐసోలేబుల్ అవుతుంది అన్నాడు. CP అంటే ఆల్రెడీ ఇచ్చాడు, సైక్లోపెంటాడైనిల్ అంటే 4 ఈజ్
హెప్టాసిటీ. ఓకే, 4 ప్లస్ సిపి అంటే 4 ప్లస్ జెర్మానియం అంటే కార్బన్ ఫ్యామిలీ, కార్బన్ కార్బన్ సిలికాన్ జెర్మానియం. ఓకే, కార్బన్ 4 ప్లస్ 8. ఓకేనా, ఇది 4 ఇది 8, సో నాట్ ఐసోలేబుల్. ఓకేనా, ఇక్కడ చూడండి సిపి అంటే 4 ప్లస్ మాంగనీస్ అంటే D5S2 7 ప్లస్ 4 అంటే 11 కాదు. ఓకేనా, ఇక్కడ చూడండి సిపి అంటే 4, రుథేనియం అంటే ఐరన్ ఫ్యామిలీ కాబట్టి ఐరన్ అంటే 3D6 8 కాబట్టి 12, సో 12 కూడా కాదు. సో సిపి అంటే 4, కోబాల్ట్ అంటే 9 అంతేనా, D7S2 9 కదా, 13. ఎక్కడో మిస్టేక్. ఓకే ఓకే, చూసారా ఏంటి, క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే ఇదే ప్రాబ్లం అనమాట. ఓకేనా, మనం 4 వేసుకొని వెళ్ళిపోతున్నాం. 4 అంటే ఎప్పుడు సార్, ఇది సైక్లోపెంటాడైనైల్ అనేది ఇలా ఉంటే హెప్టాసిటీ అనేది ఒకలాగా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటే హెప్టాసిటీ అనేది ఒకలా ఉంటుంది. ఇలా ఉంటే హెప్టాసిటీ ఏంటి సార్, 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే పాల్గొంటున్నాయి. ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ అనేవి పాల్గొంటాయి కాబట్టి ఇక్కడ 5 కదా సార్. సైక్లోపెంటాడైనైల్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకేనా, ఇలా మనం ముందు ఎగ్జాంపుల్స్లో 4 తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళింది గీత లోపలికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఒక ఎలక్ట్రాన్ తగ్గిపోతుంది. ఓకేనండి, అందుకు ఇప్పుడు చూడండి సిపికి బదులు 5 వేయాలి. ఇక్కడ 5 వేస్తే 5 ప్లస్ 4 9, సో ఇది కూడా కాదు. సో ఇక్కడ 5 ప్లస్ 7 12, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ 5 ప్లస్ 8 13, ఇది కూడా కాదు. సో ఇక్కడ 5 ప్లస్ 9 14 ఈజ్ ద రిలేటెడ్ టు ద 4 ఎలక్ట్రాన్ రూల్. 4 ఎలక్ట్రాన్ కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ ఇది. క్వశ్చన్ అనేది బాగా చదవకపోతే ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. ఓకేనా, సైక్లోపెంటాడైనైల్ అనేయానికి హెప్టాసిటీ డిఫరెన్స్ చూసుకోవాలి. హెప్టాసిటీ అనేది ఇలా చేస్తారు కదా సార్, ఒక్కోసారి N5CP N4 ఈటా సారీ N కాదు ఈటా4 CP అంటే దాని అర్థం ఆ రెండింటికి డిఫరెన్స్ అనమాట. ఇది హెప్టాసిటీ N5 కలిగినటువంటి CP, ఇది హెప్టాసిటీ 4 కలిగినటువంటి CP. ఓకేనండి, ఇలా నెక్స్ట్ according to isolabal analogy, the right set fragment of the might replace CO3 in CO4 CO12 is. ఓకే అండి, జాగ్రత్తగా చదవండి. అకార్డింగ్ టు ఐసోలేబుల్ ఎనర్జీ ద రైట్ సెట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ దట్ మైట్ రిప్లేస్, ఏ సెట్ అనేది ఈ ఇందులో ఉన్నటువంటి దీనికి రిలేటెడ్ అవుతుందండి. జాగ్రత్తగా చూడాలి. ఈ మొత్తం కార్బొనైల్లో ఈ కాంపౌండ్ ఉన్నటువంటి ఒక ఫ్రాగ్మెంట్కి ఈ కిందన ఏ పేరు రిలేటెడ్ అవుతుంది అని అడిగాడు. సారీ కిందకు వచ్చి రాస్తున్నానా, సారీ ఫర్ దట్. ఇది చూడండి సార్, ఈ మొత్తం కాంపౌండ్లో ఉన్నటువంటి కిందకు కూడా సేమ్ రాస్తానా, ఐఎమ్ వెరీ సారీ. సో నో ప్రాబ్లం. ఓకేనా, ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ ఫ్రాగ్మెంట్కి రిలేటెడ్ అయినటువంటి పెయిర్ ఏది అని అడిగాడు సార్. అప్పుడు ముందు దీన్ని కట్టిస్తే మనకు తెలిసిపోద్ది. CO3 అంటే CO అంటే 9, 3D7S2 కదా, 9 ప్లస్ 6 అంటే ఎంత సార్ 15 ఎలక్ట్రాన్ కదా. 15 ఎలక్ట్రాన్ కలిగినటువంటి పేరు ఏదో చూసుకుని సరిపోద్ది. ఇది కట్టండి సార్, మనకి అన్నీ కట్టినట్టయితే CH అంటే ఎంత 4 ప్లస్ 1 5, BH అంటే ఎంత 3 ప్లస్ 1 4. ఇక్కడ పోనట్టే మరి ఇంకా పేరు అంటే అన్నీ కూడా 5 కదా రావాలి. మరి ఇక్కడ వదిలేవచ్చు ఈ ఆప్షన్. ఇప్పుడు చెక్ చేద్దాం. మాంగనీస్ అంటే 7 ప్లస్ 5 2 10 17, ఇక్కడ కూడా పోయింది. సో ఇది వదిలేవచ్చు. ఆప్షన్ ఏ క్యాన్సల్. పి ఎంత సార్, నైట్రోజన్ కదా ఫ్యామిలీ, సో 5, ఇది 5 వచ్చింది సార్. ఇది కార్బన్ ఎంత సార్, అది 4 ప్లస్ 1 5 వచ్చింది సార్. ఇక్కడ చూడండి సార్, ఈ హెప్టాసిటీ చూసారా, ఇక్కడ సైక్లోపెంటాడైనైల్ 5 ఇచ్చాడు. ఇందాక మనకు కన్ఫ్యూజన్ వచ్చిందా, ఖచ్చితంగా ఇవి చూసుకోవాలి మనం. N5 ఇచ్చాడా CP ఇచ్చినప్పుడు పర్టికులర్గా మెన్షన్ చేస్తాడనమాట. ఓకేనా, D8 10 ప్లస్ 5 15. మన ఆన్సర్ వచ్చేదే. మ్యాక్సిమం అన్నీ 15 వచ్చాయి చూసారా, 5 వచ్చాయి. సో ఇదే మనం చెక్ చేద్దాం. పోనీ ఏం పోయింది, 8 ప్లస్ 4 అంతే కదా, 8 ప్లస్ 8 16 కదా. ఈ ఆప్షన్ వదిలేవచ్చు. ఇంకా నెక్స్ట్ 3 ప్లస్ 1 4, ఇది వదిలేవచ్చు. ఇది పోయింది. 5 కదా రావాలి మనకి, ఇది ఆన్సర్.
సార్ బై మిస్టేక్ సేమ్ ఆన్సర్ రాశాను, సేమ్ క్వశ్చన్ రాశాను. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ బిట్ వచ్చిందా, అమాంగ్ ద సిఎస్ఐ 2016 4 మార్క్స్కి ఇచ్చాడు. అమాంగ్ ద ఫాలోయింగ్ స్పీసెస్ ఐసోలబుల్ విత్ CH2 దీంతో ఐసోలబుల్ అనేటువంటి కాంపౌండ్ ఇది. CH2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ సార్, 4 + 2 6 ఎలక్ట్రాన్స్. సో 6 ఎలక్ట్రాన్కి రిలేటెడ్ అయినటువంటి ఐసోలబుల్ కాంపౌండ్ ఏది. ఇది కట్టండి. CP అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు మనకి వాడు. ఓకేనా, మెన్షన్ చేయలేదు అంటే ఖచ్చితంగా 5 కానీ 4 కానీ తీసుకొని 2 చూడండి, పర్వాలేదు. ఏమైంది, 5 తీసుకొని చేస్తాను. 5 + 12 అంటే 24. ఓకేనా, అంటే 12 2 24. క్రోమియం అంటే క్రోమియం 4 కదా, D5S1 కదా, 6 35 వచ్చింది. అవుతుంది, ఇది నువ్వు చూడక్కర్లేదు మీరు. CP 5+ వేసుకొని చూడండి, మెన్షన్ చేయలేదు వాడు కదా. 5+లో చేయండి, 4+లో చూడండి, తెలిసిపోతుంది మనకి. 5+ కాపర్ అంటే 10S1 కదా, D10S1 కదా, 11 అంటే 16. ఇది చూడండి, ఇది వచ్చినట్టుంది. 16 ఎలక్ట్రాన్కి చూద్దాం తర్వాత వచ్చిందేమో. మన ఆన్సర్ మ్యాక్సిమం ఇదే వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదా, మనం ఖచ్చితంగా అన్నీ చూడాలి. క్వశ్చన్ మీకు కంప్లీట్గా చూపించలేదు, చూడండి. ABC ACD EE అడిగేసాడు అన్నమాట. 4 మార్క్స్ గుర్తునే ఇవ్వడు కదా. సో నికెల్ D8 S2 కాబట్టి 10 + 2 4 14. సో ఇది కాదు, 6 కదా రావాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి క్రోమియం అంటే D5S1 కాబట్టి 6 + 4 8 14. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇదేమైంది, ఐరన్ కదా, D6 8 + 4 8 16. అబ్బా 2 వచ్చాయి సార్. అంటే బిఈ ఉన్నది చూడండి, బిఈ ఉన్నది, బి ఉంది, ఈ ఉంది. ఇక్కడ బిఈ ఉన్నది, మళ్ళీ సి ఎక్స్ట్రాగా ఉంది. సి తప్పు చేసామే ఏంటి. నిఖిల్ అంటే D8 10, 2 4 14 కదా, 16 రావాలి కదా. సో ఇది తప్పించాడు అనమాట. నేను తప్పు రాస్తాను, వాడు తప్పించాడు. 3 6 కదా, 3 6 అయితే 16 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, BCE మన ఆన్సర్ అవుతుంది, అవుతుంది. ఓకేనా, నేను తప్పు రాస్తుంటాను సార్. 2 బదులు 3, 3 బదులు 2 రాస్తాను. సో ఇలా నెక్స్ట్ లాస్ట్ బిట్ వచ్చేసి అమాంగ్ ద organometallic fragment that isolable with CH3+ అంటే ఎన్ని చూసుకోండి, 4 + 3 - 1 అంటే 7 - 1 6 ఎలక్ట్రాన్ రిలేటెడ్ ఉన్న కాంప్లెక్స్ ఏదో చూసుకుంటే సరిపోద్ది. ఐరన్ అంటే ఎంత సార్, ఐరన్ అంటే T6S2 కాబట్టి 8 + 5 2 10 18. సో కాదు. D5S2 7 + 10 17 కాదు. క్రోమియం D5S1 కదా, 6 + 10 16. అవును, ఇదే కదా, ఇది చూద్దాం. నిఖిల్ D8 S2 కాబట్టి 10 + 6. ఓ ఇది వచ్చింది ఆప్షన్ 16. మన ఆప్షన్ వచ్చి C and D. కింద ఆప్షన్ ఇచ్చి ఉంటాడు, ఏబీనా బీసీనా, ముందు బిట్ చేశాం కదా అలా. ఓకేనండి, ఇలా మ్యాక్సిమం బిట్స్ నేను విత్ డిఫరెంట్ మోడల్స్ కవర్ చేశాను. ఓకేనండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ ఏ సబ్స్క్రైబర్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. లైక్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.